बंदर को हटाओ, खानापुर बचाओ। बंदर को हटाओ, खानापुर बचाओ। మున్సిపల్ ట్యాక్స్ వెంటనే తగ్గించాలి। మున్సిపల్ ట్యాక్స్ వెంటనే తగ్గించాలి। మున్సిపల్ ట్యాక్స్ వెంటనే తగ్గించాలి। మున్సిపల్ కమిషనర్ వేధింపులు వెంటనే ఆపేయాలి। మున్సిపల్ కమిషనర్ వేధింపులు వెంటనే ఆపేయాలి। మున్సిపల్ కమిషనర్ వేధింపులు వెంటనే ఆపేయాలి। మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే ట్యాక్స్ రూపంలో ప్రజలని పీడిస్తూ బకాయిలు వసూలు చేస్తున్నారని చెప్పి అనడం కరెక్ట్ కాదు। ఖానాపూర్ మున్సిపాలిటీ ఏర్పాటయ్యి ఇప్పటికి 5 సంవత్సరాలైంది। ఖానాపూర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ కన్వర్ట్ అయినప్పుడు 5 సంవత్సరాల వరకు గ్రామ పంచాయతీ ట్యాక్సే ఉంటుందని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది। కానీ దానికి విరుద్ధంగా ఈరోజు 5 సంవత్సరాల బకాయిలు 1000 రూపాయల బకాయిలు అని చెప్పి ప్రజలని ఇంటి ముందు చెత్త బండ్లు పెట్టి వాళ్ళ సిబ్బందిని పెట్టి ప్రజలని మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వస్తే కరెక్ట్ కాదు। ఇకనైనా మీ యొక్క చట్ట ప్రకారం ఏదైతే గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ కన్వర్ట్ అయిన 5 సంవత్సరాల తర్వాత మీ ట్యాక్స్ పెంచి అప్పటి నుంచి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం। అదేవిధంగా మీకు ట్యాక్స్ ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు ప్రజలు లేదు। ప్రతి సమస్యలు ఎన్ని ఉన్నాయి కదా, కోతుల సమస్యలు ఉన్నాయి, కోతులు పడుచుకుంటలేరు, కుక్కలు పడుచుకుంటలేరు, రోడ్ల మీద గేదెలు పడుచుకుంటలేరు, త్రాగునీటి పడుచుకుంటలేరు, డ్రైనేజ్ వ్యవస్థ అట్లా ఉన్నది। ఎలాంటి సమస్యలు ప్రజల సమస్యలు పడుచుకోకుండా ఓన్లీ మీరు ట్యాక్స్ రూపాయలు వసూలు చేసుకుని డబ్బులు వసూలు చేసుకోవడం కరెక్ట్ కాదు। ఇకనైనా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత సంవత్సరం నుంచి ట్యాక్స్ వసూలు చేయాలా। అంతకుముందు గ్రామ పంచాయతీ ఎంత ట్యాక్స్ ఉందో దాని ప్రకారం వసూలు చెప్పి మేము తెలియజేస్తున్నాం। లేని ఏడాల మేము రేపటి నుండి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందర్కు హటావ్ ఖానాపూర్ బచావ్ కార్యక్రమంలో మున్సిపాలిటీని మొత్తం టోటల్ ఎండగట్టే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం। ఖానాపూర్ బచావ్ అనే కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టుతున్నాం। మీరు ఖానాపూర్ని కోతుల బెడదని తప్పించే వరకు మీ బల్దేముడ పడాల్సిందే। మీ బల్దేముడ పడి మీ యొక్క వసూలును ఆపి ఈ కోతులను ఎప్పుడైతే పంపించే వరకు ట్యాక్స్ కూడా కట్టదని చెప్పి మేము ప్రజలకు ఆదేశాలు జారీ చేసే వరకు చూడకుండా అంతకుముందే మీరు కోతులు పంపాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం। ఖానాపూర్లో ఎక్కడ మురికాలు అక్కడ ఉన్నాయి, ఎక్కడ డ్రైనేజ్ కట్టేది లేదు, కోట్ల రూపాయలు ఫండ్ వచ్చేది, ఏడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఏడ సీసీ రోడ్ల వ్యవస్థ లేదు, ఏడ తాగునీటి వ్యవస్థ లేదు, సరిగా ఎక్కడ లైట్ల వ్యవస్థ లేదు, కోతుల వ్యవస్థ లేదు, కుక్కల వ్యవస్థ లేదు, గేదెల వ్యవస్థ లేదు। కానీ మీకు మాత్రం పైసలు కావాలి, ఇది కరెక్ట్ కాదు। రేపటి నుండి మీరు ప్రజలను ఇబ్బంది చేస్తే బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఖానాపూర్ అందులో కార్యక్రమం చేస్తాం। మీరు ఇలా పరిస్థితి పత్రం ఇది పెద్ద జిల్లా లెవెల్లో మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। నిజామాబాద్ వినాయక నగర్లో లేని ట్యాక్స్ ఖానాపూర్ ట్యాక్స్ వేస్తున్నారు। అక్కడ ఏదైతే 1400 స్క్వేర్ ఫీట్స్ 22,800 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియాకు 6,000 ట్యాక్స్ ఉంటే ఖానాపూర్లో 14 ట్యాక్స్ ఇస్తున్నారు। ఇది ఏ చట్టం ప్రకారం పెంచిండు? గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ కన్వర్ట్ అయినాక ఎంత పర్సెంటేజ్ పెంచాలా, ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్ పెంచాలి? మీరు ఇష్టానుసారంగా అడ్డగోలుగా 10%, 20% పెంచాల్సింది పోయి 80%, 100% ట్యాక్స్ పెంచుకుంటా ప్రజలని పీడించుకుంటా డబ్బులు వసూలు దేని కొరకు? ఇది చేయొచ్చు కానీ షాపు ఓనరు షాపుకు బోర్డు పెట్టుకుంటే దానికి ట్యాక్స్ పెట్టాలా, షాపుకు ట్యాక్స్ పెట్టాలా? ఇది ఎక్కడ ఉంది? 2 రకాల ట్యాక్స్ వస్తుంది। మీరు మున్సిపల్ చట్ట విరుద్ధంగా మీరు పోతున్నారు, దీనికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు। ఇకనైనా మీరు మాత్రం చట్టవిరుద్ధంగా ఉంటే బాగుండదు। రేపటి నుంచి ఏదైతే మీరు వసూలు చేస్తారో పోయి వారి ప్రేమగా వాళ్ళని అడిగి డబ్బు తీసుకోండి, ట్యాక్స్ తీసుకోండి। కానీ మీరు దబాయించి బెదిరింపులకు పాలు చేస్తే ఎవరైనా అవమానంగా దేనికైనా పాల్పడితే మాత్రం దానికి పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్ వహించబడుతుంది చెప్పంటున్నాను। చట్టాలకు విరుద్ధంగా పన్నులు విధించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేస్తున్నారో దీన్ని మేము బీజేపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాము। ఏదైతే మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి దౌర్జన్యం చేసి తాళాలు వేయండి। వాళ్ళకి ఇంకా నోటీసులు ఇవ్వకముందు మీరు ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్, థర్డ్ నోటీస్ ఇవ్వకముందే వాళ్ళ ఇంటికి తాళాలు వేసుడు, వాళ్ళ ఇంటి ముందర చెత్త బండ్లు పెట్టుడు, అది పూర్తిగా చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడుతున్న మున్సిపాలిటీని మేము హెచ్చరిస్తున్నాము।